హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ గురించి క్లియర్గా చూడబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం చీరాల శ్రీనివాస హీరో మోటార్స్ దగ్గర అయితే ఉన్నాం. షోరూంలోకి వెళ్ళి బైక్ని మనమైతే క్లియర్గా చూస్తూ మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి 125cc సెగ్మెంట్లోనే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. సింగిల్ ఛానల్ ABS కావచ్చు, బ్యాక్ సైడ్ టైర్ కావచ్చు, సో మనకి బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసరికి ABS మోడల్ అన్నమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,26,500 రూపాయలు అయితే ఉంది. ఇక్కడికి వచ్చినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ABS మోడల్ అయితే మీకు ఆ రేట్ ఉంది. సో మీకు IBS మోడల్ అని ఇంకో వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 4,000 రూపీస్ దాకా తగ్గే అవకాశం ఉంది. సో ఈ బైక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి సింగిల్ ఛానల్ ABS తోటి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒక సెక్యూర్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. సో ఈ బ్రేకింగ్ తోటి మీరు కనుక రైడ్ చేస్తున్నప్పుడు సడన్ బ్రేక్స్ వచ్చినప్పుడు సో మీరు కొట్టాల్సి వచ్చినప్పుడు చాలా సెక్యూర్గా అయితే ఆగిపోతుంది అనమాట బండి. సో దీని యొక్క మనకి స్పెషాలిటీ అయితే అది. అండ్ మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే 37mm ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీకు చాలా మంచి సస్పెన్షన్ ప్లే అయితే అందిస్తుంది అన్నమాట. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి డిస్క్ కూడా మనకి 125cc సెగ్మెంట్లోనే బెటర్ డిస్క్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి సస్పెన్షన్ కూడా చాలా మంచిగా ట్యూన్ చేశారు. సో మనకి లెంత్ ఆఫ్ ది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇక డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి ఫ్రంట్లో మడ్ గార్డ్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి డిజైన్ అయితే ఆఫర్ చేశారు. మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. సో మీకు సిల్వర్ కలర్, అలాగే గ్రే కలర్, బ్లూ కలర్ తోటి మీకైతే మాత్రం కనిపిస్తుంది అన్నమాట. సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 794mm సీట్ హైట్ అయితే ఉంది. నేను మీకు ఒకసారి బైక్ మీదకి ఎక్కి చూపిస్తాను. సో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 5.10 ఉంటాను. నాకైతే కాళ్ళు నీట్గా అయితే కిందకి అందాయి అన్నమాట. సో 5.4 ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసే వెహికల్ని అయితే మాత్రం తీసుకోండి. ఫ్రంట్లో 90/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 17 ఇంచ్ టైర్ అన్నమాట ఇది. సో మనకి ఫ్రంట్లో మీరు డిస్క్ బ్రేక్ అయితే చూస్తున్నారు కదా. ఇక బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి మనకి ఇది 120/80 సెక్షన్ టైర్ అన్నమాట. చాలా వైడ్ ఉంటుంది. లాంగ్ రైడ్కి మీరు వెళ్ళినప్పుడు మీకు చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. ఎక్కడ కూడా రోడ్ స్టెబిలిటీ అనేది మీరు మిస్ అవ్వరు అనమాట. చాలా మంచి టైర్స్ అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. 17 ఇంచెస్ టైరు. ఇక మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 130mm డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేశారు. సో మనకి ఫ్రంట్లో డిస్క్ ఉంది, బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 124.7cc ఇంజిన్ అయితే ఉందన్నమాట. టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 11.4 bhp పవర్, అలాగే 10.5 Nm టార్క్ అయితే ఉంది. సో ఈ పవర్ అండ్ టార్క్ తోటి మీరు లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు కొంచెం పికప్ కావాలనుకున్నప్పుడు సో ఇది మీకు ఒక అద్భుతమైన పికప్ అయితే అందిస్తుంది అనమాట. సో దీంతో మీరు లాంగ్ రైడ్ కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది స్ప్లిట్ సీట్ వేరియంట్. ఫ్యూచర్లో మనకి సింగిల్ సీట్ ఆఫర్ చేసినప్పుడు ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం యంగ్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే తయారు చేశారనమాట. గొప్ప లాంగ్ రైడ్ మిషన్ అని చెప్పొచ్చు. సో ఇక 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. సో మనకి ఇది 2024లో రెడీ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఇది E20 పెట్రోల్కి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజిన్ అన్నమాట. అంటే ఫ్యూచర్ పెట్రోల్, ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని 20% మనం ఈ బైక్లో ఇంజన్లో వేసినప్పటికీ కూడా మనకు చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. సో అలాగే ఈ బైక్ సంబంధించినటువంటి మరో ముఖ్యమైన విషయం, ఇది ఆల్మోస్ట్ కంపెనీ క్లెయిమ్ చేయడమే 66 కిలోమీటర్ల మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో ఇది హైవే మీద మనకి 66కి అయితే ఆల్మోస్ట్ తగ్గే అవకాశం అయితే లేదు. దానికి కారణం కూడా ఉంది. మనకి ఇక్కడ 10.5 Nm టార్క్ అయితే ఉందన్నమాట. సో ఈ టార్క్ తోటి ఈజీగా 66 అయితే వస్తుంది. బట్ సిటీలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి బ్రేక్స్, సో మీకు 60 కిలోమీటర్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదన్నమాట. సో ఈ విషయం మాత్రం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 125ccలో బండి కొనేవద్దానికి మెయిన్ కారణం మైలేజ్ అన్నమాట. సో ఆ మైలేజ్ పరంగా ఈ బైక్ ఎక్కడా పేరు పెట్టడానికి అయితే లేదు. అండ్ మనకి డిజిటల్ కన్సోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి నెగిటివ్ LCD కన్సోల్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటరు, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇలా అన్ని ఫీచర్స్ కూడా మనకి డిజిటల్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీకు రెవ్ మీటర్ కనిపిస్తుంది కదా.
మీరు ఎంత యాక్సలరేషన్లో ఉన్నారనే దాని గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ గేర్ పోస్టింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది, టైం కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏబిఎస్ సింబల్ బ్లింక్ అవుతుంది కాబట్టి సో ఇది మనకి రన్నింగ్లో ఉన్నప్పుడు స్టాప్ అవుతుంది, అప్పుడు ఏబిఎస్ యాక్టివేట్లో ఉందని అర్థం. ఇక్కడ న్యూట్రల్ సింబల్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, అలాగే మనకి ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. సో BS6 బైక్ కాబట్టి ఆల్మోస్ట్ 2.5 లీటర్ 2 లీటర్స్ పెట్రోల్ మ్యాక్సిమం ట్రై చేయండి ఉంచడానికి, మీకు అప్పుడే చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఓవరాల్గా బండి యొక్క అర్గనామిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బండిలో మనకి సైలెన్సర్ చూస్తున్నట్లయితే చాలా మంచిగా ట్యూన్ చేశారు. ఈ బండికి తగ్గ సైలెన్సర్ అని చెప్పొచ్చు. దీని మీద మనకి గన్ మెటల్ షీట్ తోటి ఒక మఫ్లర్ ప్రొవైడ్ చేశారు, హీట్ షీట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇది. అండ్ మీకు ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే అందిస్తున్నారు. సో మనకి బిల్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ హీరో బ్యాడ్జింగ్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో కనిపిస్తుంది, సిల్వర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం అనమాట. మనం బ్లూ కలర్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనకి కిక్ రాడ్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఒకవేళ బ్యాటరీ కనుక డల్ అయిపోయినప్పుడు, బ్యాటరీ లోలో ఉన్నప్పుడు, సెల్ఫ్ స్టార్ట్ అవునప్పుడు కిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ బైక్ని చూడంగానే మనకి చాలా అడ్వాన్స్డ్గా ఉంది, కిక్ రాడ్ ఉండకపోవచ్చు అన్న ఫీల్ కలుగుతుంది అనమాట. కానీ మనకు ఆ ప్రాబ్లం లేకుండా 2024లో కూడా మనకి కిక్ రాడ్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా మంచి విషయం ఇది. అలాగే మనకి ఇక్కడ యాక్చువల్లీ ఇంజన్ గార్డ్ ఉండాలి, ఇంజన్ గార్డ్ అయితే మిస్ అయింది. మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా రావచ్చు అనమాట, ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి 125 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ R అని కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ మాట్లాడుకున్నట్లుగా అయితే ఎక్స్ట్రీమ్ అనే 3D లోగో కనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఫైబర్ ప్లాస్టిక్ ఉంది, చాలా హార్డ్ ఫైబర్ అయితే యూజ్ చేస్తారు. లోపల ట్యాంక్ వచ్చేసరికి మనకి ఐరన్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. సీట్ కుషనింగ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా స్మూత్ ఉంది. సో ఎక్కడా కూడా మనకి లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు సీట్ యొక్క కుషనింగ్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే లేదు. ఇక గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ LED ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 125cc సెగ్మెంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో రాబోయే ప్రతి బైక్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇండికేటర్స్ని అయితే మనకు ఆఫర్ చేయక తప్పదు. సో ఇక మనం మాట్లాడుకుంటే ఇది మనకి హజార్ లైట్స్తో కూడా వస్తుంది. సో హజార్ లైట్స్ వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే ఫాగీ కండిషన్లో మనం హైవే మీద వెళ్తున్నప్పుడు చాలా మంచి విజిబిలిటీ ఉంటుంది. సో దాని ద్వారా మనకు ఒక మంచి అంటే సేఫ్గా వెళ్ళొచ్చు అనమాట. సో మంచి రోడ్ విజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి DRLs చాలా స్పెషల్గా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మీకు ఇవి ఆన్ అవుతాయి. సెల్ఫ్ చేస్తాను చూడండి. సో మనకి ఇక్కడ ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవి మనకి మంచి రోడ్ విజిబిలిటీ అందిస్తాయి అన్నమాట. సో ఇది మనకు వచ్చేసరికి లో బీము. మనకి హై బీమ్ కావాలనుకుంటే ఇక్కడ పాస్ సపరేట్ బటన్ ఉంది. సో హై బీమ్ ఇది ఒక మంచి రోడ్ విజిబిలిటీ కలిగినటువంటి 125cc బైక్గా కూడా ఇది అయితే ముందుకు వస్తుంది అన్నమాట. అండ్ ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంది. మీకు ఒక 150cc బైక్ని చూస్తున్న ఫీల్ అయితే ఉంది. కానీ మనకి రేవ్ కౌంట్ కూడా మనకి అలానే ఉంది. ఒక 150cc బ్రీతింగ్ అయితే వస్తుందన్నమాట. అంత నీట్గా ట్యూన్ చేశారు ఇంజన్ అయితే మాత్రం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ నాకు హ్యాండిల్ బార్ చాలా బాగా నచ్చింది. కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకున్న వెంటనే మనకు ఒక ఫార్వర్డ్ పొజిషన్ అయితే వచ్చింది. కింద లెగ్స్ మాత్రం మనకి బ్యాక్వర్డ్ పొజిషన్లోకి వెళ్తున్నాయి. దానివల్ల ఒక స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికిందనమాట. సో నాకు చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఉండటం వల్ల చాలా బాగా అనిపించింది. డిజైన్ చాలా బాగా చేశారు. అండ్ దీంట్లో మనకి 10.5 Nm టార్క్ అయితే ఉంది. సో ఈ టార్క్ నాకు ఇనిషియల్గా తెలుస్తూనే ఉంది. సెకండ్ థర్డ్ గేర్స్లో ఆ పికప్ అనేది బాగుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే 125cc అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి రెవ్ మీటర్ ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఎంత ఎక్సలేటర్ ఇస్తున్నాం అనేది కూడా క్లియర్గా తెలిసే విధంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట మనకి డిజిటల్ కన్సోల్లో. కాకపోతే డిజిటల్ కన్సోల్ అనేది మనకి నెగిటివ్ LCD ఇచ్చారు, బ్రైట్నెస్ తక్కువగా ఉంది. డే లైట్ కండిషన్లో కొంచెం విజిబిలిటీ అయితే తక్కువగా ఉంది. నైట్ టైం అయితే ఓకే, మన కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కానీ సో కొంచెం ఇది ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. అలాగే ఇది మనకి 11.4 bhp పవర్ తోటి వర్క్ అవుతుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి చూద్దాం.
ఈ బైక్ మనకి కేవలం ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటే ఆఫర్ చేశారన్నమాట. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పవర్ డ్రాప్ అయితే అవ్వట్లేదు. ఆ ఎఫికసీ అనేది తెలుస్తూనే ఉంది. థ్రోటిల్ ఇచ్చిన ప్రతిసారి ఇంజిన్ యొక్క రేవ్ కౌంట్ నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా మంచి రెస్పాన్సివ్గా ఉంది. ఇంకా సర్వీసెస్ పడే కొద్దీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఇనిషియల్గా కొంచెం హార్డ్ ఉంది. కానీ ఫ్రంట్లో ఉన్నటువంటి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ నుంచి మాత్రం చాలా మంచి ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. రెస్పాన్స్ అర్థమవుతూ ఉంది, చాలా స్మూత్ ఉంది. సో అలాగే ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి ABS చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. ఇనిషియల్గా బ్రేక్స్ గురించి అయితే పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, 130mm డ్రమ్. అక్కడ నుంచి కంటే కూడా ఫ్రంట్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ అయితే ఉంది బ్రేకింగ్ వైజ్. సో ఇక ఈ బైక్ యొక్క సీటింగ్ పొజిషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పోర్టియర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ బైక్ సంబంధించినటువంటి రైడ్ రివ్యూ అనేది నేను డెడికేటెడ్గా చేస్తాను. అక్కడ మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం 125cc సెగ్మెంట్లో ఒక మంచి స్పెసిఫికేషన్స్ తోటి మనకి బైక్ అయితే మాత్రం తీసుకొచ్చారనమాట. ఈ బైక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రైస్ డీటెయిల్స్ గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను షోరూమ్ నెంబర్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి చీరాల్లో ఈ షోరూమ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోగలరు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ రివ్యూ అన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుగైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బైక్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.